అందరికీ నమస్కారం. కోళ్ళల్లో వ్యాక్సిన్‌లు వేయడం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కోళ్ళల్లో ఎలుగుపాము మందు పెట్టడం గురించి ఎవరు మాట్లాడరండి. సో, కోళ్ళేంటంటే పెరటి కోళ్ళల్లో ముఖ్యంగా మనం వేసేటువంటి ఆహార వ్యర్థాలు లేదా చిన్న చిన్న పురుగులు ఆహ్, గె గడ్డి అవి తిని పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిల్లో ఖచ్చితంగా పొట్టలో ఎలుగుపాములు, బద్దె పురుగులనేవి డెవలప్ అవుతుంటాయి. అవి ఎక్కువైనప్పుడు ఏమవుతాయనంటే ఇవి తినే ఆహారాన్ని అంతా అవి తినేసి ఇవి పెరుగుదల రాకుండా గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం, బరువులు రాకపోవడం, సో అండ్ ఎక్కువ పారుకుంటూ ఉండడం ఇలాంటి లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని నివారించుకోవాలంటే ఏంటంటే ముఖ్యంగా 15 లేదా 20 రోజు వయసులో ఒకసారి ఏలికపాముల మందు పైపర్జిన్ అంటాము. అది గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా దొరుకుతదండి. సో ఇది ఒకసారి వేసుకోవాలి. తర్వాత మళ్ళా ఒక 20 రోజులకి అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళా బద్దె పురుగులకు సంబంధించి ఆల్బెండజోల్ అనేటువంటి మందును తాపించుకోవాలి. సో ఈ 2 కూడా 20 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి ఆల్టర్‌నేట్‌గా అంటే ఈ ఈ నెల పైపర్జిన్ తాపించుకుంటే రేపు నెల ఆల్బెండజోల్ తాపించుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా మనము కోళ్ళకు పెరుగు మందు లేదా ఎలుగుపాముల మందు అంటుంటాము. సో అవి తాపించుకుంటున్నట్లయితే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. కోళ్ళు బాగా పెరుగుతాయి. గుడ్లు కూడా ఉత్పత్తి బాగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కోళ్ళకు సంబంధించినటువంటి వివిధ రకాల జబ్బులు, వాటికి వేసుకోవాల్సినటువంటి వ్యాక్సిన్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అవి కూడా చూసేసేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.